హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ శ్రీకాంత్ అని మీకోసం తీసుకొచ్చాడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ న్యూ పల్సర్ 125 నియాన్ వేరియంట్. అండ్ ఇంకొక అకేషన్ ఏంటంటే దీని మీద ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ 10,000 రూపాయలు హ్యూజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. మామూలుగా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,16,400 రూపాయలుగా ఉండేది తిరుమల బజాజ్ ఒంగోలు షోరూంలో. సో ఇప్పుడు 10,000 రూపాయల డిస్కౌంట్తో మనకి 1,06,400 రూపాయలకు లభిస్తుంది. ఈ ఆఫర్ మీకు ఈ నెల 25వ తారీఖు దాకా తిరుమల బజాజ్ ఒంగోలు షోరూంలో అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంది. సో పూర్తి డీటెయిల్స్ కోసం నేనైతే మాత్రం ఫోన్ నెంబర్ని అండ్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను నెంబర్స్ అన్ని కూడా ఫర్ బుకింగ్స్ అండ్ కాంటాక్ట్. మీరు అక్కడికి వెళ్ళైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా కొన్ని మేజర్ స్పెసిఫికేషన్ గురించి అలా మాట్లాడుకొని ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. ఆల్రెడీ నేను రైడ్ చేశాను. నేను ఏ వెహికల్ని కూడా 1-2 కిలోమీటర్లు రైడ్ చేసి అయితే చెప్పను. ఆల్మోస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ రైడ్ చేశాను. మళ్ళీ మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ ఎలా ఉంది, ఇంజిన్ పర్ఫార్మెన్స్, సీటింగ్ అండ్ పోస్చర్ ఎలా ఉంది, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా చకచక కొన్ని ఫీచర్స్ గురించి చూసేసి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పల్సర్ 150 గురించి మనకు ఆల్రెడీ తెలుసు. 2-వీలర్లోనే ఒక రెవల్యూషన్ అయితే తీసుకొచ్చిన వెహికల్ అన్నమాట. దాన్ని 125cc కూడా కంటిన్యూ చేయాలని పల్సర్ 125 అయితే బజాజ్ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. సో ఏమాత్రం తగ్గకుండా వెహికల్ అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ అయితే పొందిందన్నమాట. సో ఈ వెహికల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం బజాజ్ నుంచి ఇంజిన్ అన్నమాట. సో ఇదివరకు ఇది డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే ఉండేది, ఇప్పుడు మనకి నార్మల్ ఇంజిన్ అన్నమాట. సో చాలా మంచిగా ట్యూన్ చేశారు. ఆల్రెడీ నేను 5 to 6 కిలోమీటర్స్ రైడ్ చేసినప్పుడు నాకైతే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందించింది అనమాట. టెక్నికల్గా మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇండియన్ రోడ్స్ మీద మనకి ఎక్కడా కూడా ఇంజిన్ హర్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. 11 Nm టార్క్, అలాగే 12.4 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ చూడొచ్చు. అండ్ ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. సో ఇంజిన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంది. DTSIతో పోల్చుకుంటే చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే అందించింది అనమాట. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా వెల్ డీసెంట్ అయితే మనకి ట్యూన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక ఈ వెహికల్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం, సో 1,06,000 రూపాయల ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చని నేను ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పానంటే గ్యాస్ చార్జ్డ్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్. నాకు 125cc మోనోషాక్ కాకుండా డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్లో ఒక మంచి సస్పెన్షన్ చెప్పండి బ్రో, 125cc మంచి సస్పెన్షన్ కలిగినటువంటి వెహికల్ గురించి చెప్పండి బ్రో అంటే నేనైతే ఇంకేం ఆలోచించకుండా పల్సర్ 125 గురించి చెప్తాను. సో ఫ్రంట్లో మనకి సస్పెన్షన్ ఉన్నటువంటి టెలిస్కోపిక్ కావచ్చు, అండ్ బ్యాక్ సైడ్ ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, అండ్ ముఖ్యంగా సస్పెన్షన్ ప్లేబ్యాక్ కావచ్చు, అదిరిపోయింది. సో నేను రైడ్ చేస్తూ మిగతా విషయాల గురించి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ. సో మూడో విషయం, చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. పల్సర్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎక్కడ కూడా బిల్డ్ క్వాలిటీలో రాజీ పడలేదన్నమాట. ఎవ్రీ ఐరన్ పార్ట్ కావచ్చు అండ్ ABS ప్లాస్టిక్ కావచ్చు అప్ టు ద మార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మీకు మెయింటెనెన్స్ ఫ్రీగా కూడా ఉంటుంది, ఎందుకంటే చైన్ సీల్ చేయబడింది కాబట్టి. సో 1,500 కిలోమీటర్లకు వచ్చి ఒకసారైనా సరే దీన్ని లూప్ చేసుకున్నట్లుగా అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. హాలోజన్ బల్బ్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. అండ్ సైడ్ ఇండికేటర్స్ ఏదైతే ఉందో అది మనకి బల్బ్ తోటే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. అండ్ పైలట్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. సో నైట్ విజన్ కూడా చాలా బాగుంటుంది. హై బీమ్ కూడా దీంట్లోనే ఇండికేట్ చేశారనమాట. సో ఫ్రంట్లో నుంచి చూస్తుంటేనే మనం చెప్పేయచ్చు వచ్చేది పల్సర్ అని. అండ్ మనకి ఫ్రంట్ నుంచి వచ్చేది పల్సర్ అని ఎట్లా చెప్పొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే వెళ్ళేది పల్సర్ అని కూడా మనకి ఈ యొక్క డిజైన్ తోటి అలానే చెప్పొచ్చు అనమాట. ఒకసారి ఇంజన్ నోట్ అయితే వినండి. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి వినండి. ఇక ఫీచర్స్ వైజ్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే టాకోమీటర్ మనకి అనలాగ్లో, స్పీడోమీటర్ డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లో బ్యాటరీ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సెల్ఫ్ అండ్ మనకి కిక్ స్టార్ట్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. లో ఫ్యూల్ ఇండికేటర్ కూడా చూడొచ్చు. అండ్ ఓడోమీటర్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట. ఇక్కడ సెట్ బటన్ ఒకటి ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ ఇండికేటర్ లైట్స్కి, న్యూట్రల్కి, హై బీమ్, లో బీమ్కి, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్కి కూడా ఆఫర్ చేస్తున్నారు. సో చాలా కూల్ ఫీచర్స్. మనకి ఓల్డ్ పల్సర్ ఈ మధ్య అయితే మారిపోయింది కదా. సో అది కాకుండా ఓల్డ్ పల్సర్ యొక్క కన్సోల్ అయితే మనకి ఇక్కడ చాలా చక్కగా అయితే మాత్రం ఉందన్నమాట. సో అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్. పల్సర్ అంటేనే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో అండ్ క్లచ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. రైడ్లో మాట్లాడుకుందాం మిగతా విషయాలు కూడా. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. 1,06,000 రూపాయలకి ఈ వెహికల్ని 100% కన్సిడర్ చేయొచ్చు. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. మెటల్ ట్యాంక్ అన్నమాట. E20 పెట్రోల్కి క్యాబుల్ కలిగినటువంటి ట్యాంక్ తోటి మనకైతే వస్తుంది. అండ్ ట్యాంక్ మీద పల్సర్ లోగో 3Dలో అయితే
ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి చిన్న గ్రాఫిక్స్ అయితే ఉంది. నియాన్ వేరియంట్, దీంట్లో సిల్వర్ కలర్ ఉంది. అండ్ మీకు ఎక్స్ట్రాగా రెడ్ కలర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి. సింగిల్ సీట్ వేరియంట్ అయితే మ్యాక్సిమం ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. స్ప్లిట్ సీట్ కూడా ఉంది. మీరు కనుక యంగ్ పీపుల్స్ అయితే అదైతే ట్రై చేయండి. సింగిల్ సీట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వెల్ కుషనింగ్ ఉంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. రైడ్ చేస్తూ నేను సీట్ కంఫర్ట్ ఎలా ఉందని దాని గురించి మాట్లాడతాను. అండ్ ఫ్యామిలీ కోసం అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. 125cc బెస్ట్ సస్పెన్షన్ తోటి ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసరికి 240mm డిస్క్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. రిఫ్లెక్టర్స్ కూడా మిస్ కాలేదు. సో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చినట్టుగైతే బాగుండేది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో 1,60,000 రూపాయలకి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫ్యూచర్లో ₹1 పెంచినా దీనికి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది 100/90 సెక్షన్ టైర్ అనమాట. 130mm డ్రమ్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 240mm డిస్క్ అండ్ బ్యాక్ సైడ్ 130mm డ్రమ్. ఈ బ్రేకింగ్ తోటి ఈ వెహికల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇక రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ ఉంది. సో డైలీ కనుక మీరు 60 to 70 కిలోమీటర్స్ కమ్యూట్ చేయడానికి ఒక మంచి వెహికల్ చూస్తున్నట్లయితే 125cc పల్సర్ 125ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా ప్రైస్ కూడా డ్రాప్ అయింది కాబట్టి సో 1,60,000 రూపాయలకి ఇదైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. సో చాలా మంచి ఇంటెంట్ అయితే చూపిస్తుంది. లో ఎండ్ గేర్స్లో 11 Nm టార్క్ అయితే మాత్రం ఆ టాప్ స్పీడ్ అందుకోవడానికి చాలా చక్కని ఇంటెంట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంది. ఈ స్మూత్నెస్ మీరు ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటే ఖచ్చితంగా టైం టు టైం మెయింటెనెన్స్ అయితే చాలా అవసరం అన్నమాట పల్సర్ 125కి. మైలేజ్ గురించి మాట్లాడాలి. ఇది మనకి ఒక మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. 150cc తరహాలో దీన్ని రైడ్ చేయొద్దు. దాని మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ దీని మీదకి మీరైతే మాత్రం షిఫ్ట్ చేయొద్దు అన్నమాట. ఒక మంచి వెహికల్. సో మీరు కనుక టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ చక్కగా నడిపించుకున్నట్లయితే 5th గేర్లో 60కి దగ్గరలో నడిపించుకుంటే 55 కంటే ఎక్కువ మైలేజ్ ఇది ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మిక్స్డ్ కండిషన్స్లో రైడ్ చేయొద్దు. సో ఈ వెహికల్ మీరు అలా రైడ్ చేసినట్లయితే చాలా మంచి పవర్ అండ్ టార్క్ ఉంది కాబట్టి మీకు తక్కువ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో చక్కగా నడిపించుకోండి. మంచి మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. క్లిప్ అని హ్యాండిల్ బార్స్ క్వాలిటీయే కాదు, దీని యొక్క ఏదైతే కంఫర్ట్నెస్ కూడా ఉందో అద్భుతంగా ఉంది. వైడ్ ఉంది కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. క్లిప్ అని హ్యాండిల్ బార్స్ చాలా మంచి ఫేమస్ పల్సర్లో. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే అందుతూనే ఉందన్నమాట. అండ్ సీట్ కూడా మనకి లెగ్ బ్యాక్వర్డ్ వెళ్తుంది. అండ్ మనకి ఆ ఫ్రంట్లో ఉన్నటువంటి ఏదైతే హ్యాండిల్ ఉందో దానికి ఫార్వర్డ్ సైడ్లో మన షోల్డర్స్ అయితే వెళ్తున్నాయి. సో చాలా మంచి కంఫర్టబుల్ సీటింగ్ అయితే దొరికిందన్నమాట. సో సిట్టింగ్ అండ్ పోస్చర్ విషయంలో ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. లాంగ్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. 150 to 200 కిలోమీటర్స్ సరదాగా వెళ్ళిపోవచ్చు. అండ్ డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం మనకి సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. డే టైంలో లైట్ చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ మనకి మీకు కావాలంటే బ్లూటూత్ కనెక్టివ్తో ఉన్నటువంటి డిజిటల్ కన్సోల్ కూడా దీంట్లో ఉంది. సో కావాలంటే ఆ వేరియంట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. కొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది. ఫ్రెండ్స్, సస్పెన్షన్ గురించి మాట్లాడాలి. వితౌట్ రైడింగ్ నేను జస్ట్ దాని మీద కూర్చొని స్వింగ్ చేసినప్పుడే బ్యాక్ సైడ్ నుంచి హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ చాలా చక్కగా ఉంది. ఇక రైడింగ్లో లాస్ట్ 5 కిలోమీటర్స్ నేను కొంచెం రఫ్ రోడ్లో రైడ్ చేశాను. సో అప్పుడైతే మాత్రం ఫ్రంట్ నుంచి 31 Nm ఫోర్క్ నుంచి వచ్చే ప్లేబ్యాక్ కావచ్చు, బ్యాక్ సైడ్ నుంచి సస్పెన్షన్ కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు హైడ్రాలిక్ సస్పెన్షన్స్లో. సో మీరు 125cc మంచి సస్పెన్షన్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే బ్రేకింగ్ గురించి. ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది. పర్ఫార్మ్స్ వెల్. అండ్ బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. ఈ వెహికల్కి సరిపోతుంది అనమాట. సో 165mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి సో మీకు ఎక్కడ కూడా ఇండియన్ రోడ్స్ మీద వెహికల్ని అయితే మాత్రం హట్ చేయమన్నమాట స్పీడ్ బ్రేకర్స్. ఫైనల్లీ మనకి క్లచ్ చాలా స్మూత్ ఉంది. సో అండ్ మంచి సీటింగ్ పోస్చర్ అయితే దొరికింది. సో లాంగ్ రైడ్ కోసం అండ్ మీరు కనుక సిటీ కమ్యూట్ చేస్తున్నట్లయితే అప్పుడప్పుడు లాంగ్ రైడ్ కోసం అండ్ ఎప్పుడు సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి అప్ టు ఒక 60 to 70 కిలోమీటర్స్ డైలీ కమ్యూట్ చేయడం కోసం ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. సో చక్కగా మెయింటైన్ చేసుకుంటే 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ తోటి ఈ వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.